నమస్తే. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికి వెళ్ళినా కూడా హైడ్రా పేరు ప్రధానంగా వినిపిస్తుంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మాత్రం హైడ్రా దెబ్బకు అందరూ వణికిపోతున్నారు. అక్రమార్కులు, కబ్జాదారులు కబ్జా చేయాలన్నా, అక్రమ కట్టడాలు కట్టాలన్నా కూడా వెన్నులో వణుకు పుట్టిస్తుంది హైడ్రా. ఒక్కసారిగా హైడ్రా కూలగొడుతున్నటువంటి కూలగొడుతున్నటువంటి అక్రమ కట్టడాలు ఏవైతున్నాయో, బిల్డింగ్స్ ఏవైతున్నాయో, దీంతో కొంతమంది సఫర్ అవుతున్నారు. ప్రధానంగా ఇందులో పేదలు సఫర్ అవుతున్నారు అండ్ బ్యాంకర్స్ సఫర్ అవుతున్నారు. ఎవరైతే రియల్టర్లు ఉంటారో వీళ్ళంతా కూడా సఫర్ అవుతున్నారు. సో బలహీన వర్గాల నుంచి బలిసినంత వరకు ప్రతి ఒక్కరు కూడా చాలామంది రూపాయి కూడా పెట్టి లోన్లు తెచ్చుకొని అప్పు చేసి ఇల్లు కడుతున్నటువంటి పరిస్థితి. ఈ తరుణంలో మరి పేదలకు లోన్ ఇచ్చినటువంటి బ్యాంకులు కూడా ఆలోచనలో పడ్డాయి. ఒకవేళ ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ పూర్తి స్థాయిలో కూలగొట్టిరు కాబట్టి మరి లోన్లు రికవరీ అవుతాయా కావా, మరి ఆ పేద ప్రజలు లోన్లు కడతారా లేదన్నటువంటి ఒక కన్ఫ్యూజన్లో ఉన్నారు. సో ఈ పూర్తి క్లారిటీ తీసుకుందాం. ఇప్పుడు హైడ్రా మీదనే చర్చ జరుగుతుంది రాష్ట్ర వ్యాప్తంగా. ప్రస్తుతం మనతో పాటు బి సీతారాంబాబు గారు ఉన్నారు. ఈయన ఆల్ ఇండియా బ్యాంకర్స్ ఎంప్లాయీస్ సంబంధించిన అసోసియేషన్ జనరల్ సెక్రటరీగా పనిచేస్తూ ఉన్నారు. సార్ నమస్తే. ప్రధానంగా మీకు అంతా తెలిసే ఉండొచ్చు, హైడ్రా గురించి ఇప్పుడు చర్చ జరుగుతూ ఉంది. హైడ్రా పేరు వింటేనే హడరెత్తిపోతూ ఉన్నారు. సో హైడ్రా గురించి ఏం చెప్తారు? ఇది కొత్తగా ఏర్పడినటువంటి సంస్థ. ఇంతవరకు కూడా దానికి అసెంబ్లీ ఆమోదం పొందకపోయినా కూడా చట్ట రూపంలో ఈ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆస్తుల్ని పరిరక్షణ కోసం, అదే రకంగా సవ్యమైనటువంటి పరిపాలన కోసం ఏర్పడినటువంటి ఆర్గనైజేషన్. ఈ మధ్యకాలంలో గడిచినటువంటి నెల రోజుల నుంచి మనం చూస్తూనే ఉన్నాం. అనేక కట్టడాలని కూలగొట్టడమే కాకుండా ఈవెన్ వారి కోర్టు కూడా వెళ్ళేటటువంటి అవకాశం ఇవ్వకుండా చేస్తున్నటువంటి పనిని మనం చూసాం. అయితే ఇవన్నీ కనుక మనం ఆలోచిస్తే మనం ఒక ప్రజాస్వామ్య దేశంలో ఉన్నాం. మనం ఎక్కడ నియంత్రణ పరిపాలనలో కానీ సైనికుల పరిపాలనలో కానీ మనం లేవు. సో ఈ ప్రజాస్వామ్య దేశంలో ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నికైనటువంటి ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో అవి ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూసుకోవటం అనేటటువంటిది ప్రధానమైనటువంటి బాధ్యత. అయితే ఇక్కడ మున్సిపల్ జిహెచ్ఎంసి అనేటటువంటి ఒక సంస్థ అనుమతులు ఇచ్చిన తర్వాత మాత్రమే కట్టినటువంటి కట్టడాలకు ఇచ్చినటువంటి లోన్స్, అంటే బ్యాంకు లోన్స్, రుణగ్రహీతలు ఎవరైతే ఉన్నారో వారు పడుతున్నటువంటి బాధలు, చివరికి ఆ రుణాలు రికవరీ అవుతాయా లేదా ఈ ప్రధానమైనటువంటి అంశాలకు గనక పరిమితమైతే ఇవాళ హైడ్రా అనేటటువంటి సంస్థ ఏదైతే ఏర్పడి కార్యకలాపాలు కొనసాగిస్తుందో, హైడ్రా జిహెచ్ఎంసి కంటే సుపీరియర్ పవరా, లేదా జిహెచ్ఎంసి లాంటి సంస్థన, జిహెచ్ఎంసి లాంటి సంస్థలకి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేటటువంటి చట్ట రూపంలో దీనికి ఏమైనా అనుమతి ఉందా అనేటటువంటి ప్రధానంగా తేలాల్సిన అంశం. ఎందుకని ఈ మాట మాట్లాడుతున్నామని అంటే, ఇవాళ కూలగొట్టినటువంటి ఇళ్లలోంచి అనేక మంది పేద మధ్యతరగతి సంబంధించిన వారందరూ కూడా మీడియా ముందు బాధపడుతూ ఏడుస్తూ కూడా వాళ్ళు మాట్లాడేది, నేను 60-70 సంవత్సరాల కాలం నుంచి నేను ఇక్కడ ఉంటుంటే ఇవాళ నీ ఇల్లు అనుమతులు లేకుండా కట్టిందని ఎట్లా చెప్తారు అనేటటువంటి ప్రధానమైన ప్రశ్న అనేక మంది సంధిస్తున్నారు. అదే రకంగా బ్యాంకులు కనుక ఒకసారి లోన్ కనుక ఇచ్చినాయనంటే అనేక అనుమతులు వచ్చినాయా లేదా అనేటటువంటిది లీగల్ ఒపీనియన్ తీసుకున్న తర్వాత మాత్రమే ఇచ్చేటటువంటి రుణాలు ఇవన్నీ కూడా. అంటే జిహెచ్ఎంసి పర్మిషన్లు ఉంటాయి, హెచ్ఎండిఏ పర్మిషన్లు ఉంటాయి, ఫైర్కి సంబంధించినటువంటి పర్మిషన్లు ఉంటాయి, ఎలక్ట్రిసిటీకి సంబంధించినటువంటి పర్మిషన్స్ ఉంటాయి. అంటే ప్రభుత్వానికి సంబంధించినటువంటి అనేక సంస్థలు అనుమతులు ఇచ్చిన తర్వాత మాత్రమే కట్టినటువంటి కట్టడాలు ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ ఎట్లా అవుతాయి అవి తేలాల్సినటువంటి అంశం. సో అనుమతులు ఇచ్చిన తర్వాత కూడా ఈ ఎఫ్టీఎల్ అనేటటువంటిది, బఫర్ జోన్ అనేటటువంటిది, వీటిల్ని చూసుకోకుండా ఇచ్చినటువంటి అనుమతులుగా ఈ హైడ్రా చెప్తుందా, లేదా ఆ అనుమతులు అవన్నీ ఇచ్చినటువంటి అనుమతులన్నీ కూడా సక్రమమైనవి కావు అనేటటువంటిది హైడ్రా చెప్తోందా అనేటటువంటి తేలాలి. ఇంతవరకు కూడా అనుమతులు లేవు అనేటటువంటి హైడ్రా వాదన ఏదైతే ఉందో, ఒకళ్ళు ఇద్దరు వాదిస్తున్నారు, వారనేటటువంటిది ఎఫ్టీఎల్ని బఫర్ జోన్ని దృష్టిలో పెట్టుకొని మాత్రమే మాట్లాడుతున్నారు. కానీ లీగల్ ఒపీనియన్ ఇచ్చేటప్పుడు లీగల్ ఒపీనియన్ ఎవరిస్తారు? బార్ కౌన్సిల్లో రిజిస్టర్ అయినటువంటి ఒక అడ్వకేట్ ఇచ్చేటటువంటి, ఇది బారోవర్ ఎవరైతే ఉంటాడో అతను తెచ్చుకుంటాడు దాన్ని లీగల్ ఒపీనియన్. సో అన్నీ సక్రమంగా ఉన్న తర్వాత మాత్రమే ఈ కట్టడాలు కట్టడం జరుగుతోంది. ఇతనికి 100% ఆ టైటిల్ డీడ్ ఇతని దగ్గరే ఉంది అనేటటువంటిది లీగల్ ఒపీనియన్ ఇస్తారు. అంటే టైటిల్ డీడ్ అంటే ఏమిటి? ఈ యొక్క అపార్ట్మెంట్ కానీ లేకపోతే ఇంటికి కానీ ఇతను 100కి 100% చట్టరీత్యా హక్కుదారుడు అని చెప్పిన తర్వాత మాత్రమే కదా ఇతనికి లోన్స్ ఇచ్చేది. బట్ ఇవాళ అది అనుమతులు లేనటువంటి కట్టడం ఎట్లా అవుతుంది? ఇల్లీగల్ లోనింగ్ ఎట్లా అవుతుంది? అది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అన్నీ కలిసి ఫ్రేమ్ చేసినటువంటి రూల్స్ ప్రకారం
ఒక లీగల్ ఒపీనియన్ తీసుకున్న తర్వాత దగ్గరలో ఉండేటటువంటి రిజిస్ట్రేషన్ ఆఫీస్ దగ్గర నుంచి ఇది సక్రమంగా రిజిస్ట్రేషన్ అయిందా లేదా అని చూసుకున్న తర్వాత ఇచ్చినటువంటి లక్షలాది రూపాయల లోన్ ఇవాళ ఇల్లీగల్ లోన్ కింద హైడ్రా ఏదైతే కన్వర్ట్ చేస్తుందో భవిష్యత్తులో ఒక క్రైసిస్ వచ్చేటటువంటి ప్రమాదం. దీంతో పాటు చాలామంది సామాన్యులకు ఒక ప్రశ్న తలెత్తుంది. సో ఇదే ప్రభుత్వం మాకు కరెంటును సప్లై చేస్తూ ఉంది, ఇదే ప్రభుత్వం వాటర్ సప్లై చేస్తుంది, ఇదే ప్రభుత్వం మా గల్లీలో రోడ్ వేసింది, ఇదే ప్రభుత్వానికి మేము ట్యాక్స్ కడతా ఉన్నాం. సో ఇన్ని ఇచ్చినప్పుడు ఇది సక్రమంగా అవుతుందా అక్రమం అవుతుందా? ఒకవేళ సక్రమం అయితేనేమో పర్లేదు, అక్రమం అయితే ఈ పర్మిషన్స్ ఇచ్చిన అధికారం మీద ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు అనేది ఒక ప్రశ్న. మీరేం చెప్తారు? చెప్తున్నా కదా, ఇవాళ హైడ్రా రేపొద్దున్న ఇంకొక ఆర్గనైజేషన్ వచ్చి పూర్వపుగా అనుమతులు ఇచ్చిన వారు సరిగ్గా సక్రమంగా ఇవ్వలేదని వాదిస్తుంటే ఎవరు దీనిలో న్యాయం చెప్పాలి? ఇప్పుడు ఇక్కడ కూలగొట్టడం ఆపి ఒక 4-5 రోజులు సమయం ఇవ్వమని బట్టి ఇవ్వట్లేదు. ఇవి అనుమతులు లేనటువంటి అనుమతులు ఉన్నాయి అని చెప్పి చూపిస్తూనే ఉన్నారు కదా. మాకు జీహెచ్ఎంసీ పర్మిషన్ ఉంది మా దగ్గర, అదే రకంగా హెచ్ఎండిఏ ఈ ప్లాట్ అనేటటువంటిది హెచ్ఎండిఏ మాకు దారాదత్తం చేసింది అని చూపించిన తర్వాత కూడా లేదు, వాడిచ్చిన అనుమతులన్నీ సక్రమంగా లేవని మాట్లాడుతున్నారు. అనుమతులు లేక కాదు, ఇక్కడ అనుమతులు లేనటువంటి దాని మీద బ్యాంక్ లోన్ కనుక ఇచ్చిన మాట అయితే అది ఇల్లీగల్ అడ్వాన్స్, దానికి ఇంకా రికవరీ రాదు. కానీ ఎక్కడా కూడా అనుమతులు లేకుండా ఇటు బిల్డర్కి కానీ అటు ఇండివిజువల్స్ కానీ లోన్ ఇవ్వటం అనేటటువంటిది జరగదు. ఎందుకని దానికి ఒక పెద్ద ప్రాసెస్ ఉంటుంది దానికి. సో ఇంత పెద్ద ప్రాసెస్ తర్వాత ఇవాళ ఉన్నటువంటి అనుమతులు ఈ ఎఫ్టీఎల్ బఫర్ జోన్ని దృష్టిలో పెట్టుకుని ఇచ్చిన అనుమతులు తప్పు అని హైడ్రా వాదిస్తోంది అంటే ఇదే ప్రభుత్వం ఇచ్చినటువంటి అనేక సంస్థల మధ్యలో ఉండేటటువంటి కన్ఫ్రాంటేషన్, వాళ్ళ మధ్యలో మిస్అండర్స్టాండింగ్. బట్ వాళ్ళు ఎవరు నష్టపోతున్నారు? ఇవాళ ఇప్పుడు మూసీ నది ఆ పరివాహక ప్రాంతం అంతా కూడా బుల్డోజర్లు ఉరుకుతున్నాయని చెప్పి మనకి న్యూస్ వచ్చింది. అంటే వేలాది మంది ఇల్లు కూలగొట్టేస్తారా? మధ్యతరగతి కుటుంబాలు, దిగువ మధ్యతరగతి కుటుంబాలు మొత్తం జీవితంలో ఒక కళ ఇల్లు కట్టుకోవటం అన్నది. ఇవాళ అనుమతులు లేవు అనేటటువంటి దాని మీద ఇల్లు కూలగొట్టుకుంటూ పోతుంటే ఇది ప్రజాస్వామ్య దేశంలో ఇట్లాంటివి జరగడానికి వీల్లేదు. అయితే హైడ్రా ఉద్దేశం మంచిది కావచ్చు, ప్రభుత్వం యొక్క ఉద్దేశం మంచిది కావచ్చు, బట్ ఉద్దేశాన్ని రీచ్ అయ్యేటటువంటి ప్రాసెస్లో ప్రజల కొరకు ప్రజల చేత ఎన్నికైనటువంటి ప్రభుత్వాలు ప్రజాస్వామ్యంలో ఇటువంటి పద్ధతులు అవలంబించకూడదు. దాని మీద రివ్యూ చేయాలి తప్పనిసరిగా. అదర్వైజ్ ఇప్పుడు బ్యాంక్స్ అసలు సైట్ మీదనే ఆ స్థలం మీదనే హక్కుదారుడు కానప్పుడు ఇంకా అపార్ట్మెంట్ మీద హక్కుదారుడు ఎట్లా అవుతాడు? అపార్ట్మెంట్ పోయింది, 80% మాత్రమే బ్యాంకులు అడ్వాన్స్ ఇచ్చినాయి, 20% జేబులోంచి పెట్టుకుంటారు. ఆ 20% పోయింది, అపార్ట్మెంట్ మీద హక్కులు పోయినాయి, భూమి మీద కూడా హక్కు లేదు కదా. సో ఏ హక్కు లేనటువంటి దాని మీదనా నేను లోన్ తీసుకున్నా, ఏ హక్కు లేని దాని మీదనా బ్యాంకులు లోన్స్ ఇచ్చినాయి. ఇవన్నీ కూడా పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ అన్నీ కూడా ప్రభుత్వ సంస్థలు కదా. అదే రకంగా ప్రైవేట్ బ్యాంకులు కూడా కోట్లాది రూపాయలు షేర్ హోల్డింగ్లో పెట్టుకుని వ్యాపారం చేస్తున్నారు వాళ్ళు. ఇవాళ లీగల్గా జరిగినటువంటి కన్స్ట్రక్షన్ని మధ్యలో ఒక ఆర్గనైజేషన్ పుట్టుకొచ్చి ఇవి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ అంటే బ్యాంకుల యొక్క వారి యొక్క విచక్షణనే క్వశ్చన్ చేస్తున్నటువంటి ఈ రకమైన పద్ధతి కనుకుంటే భవిష్యత్తులో హౌసింగ్ లోన్స్ ఇవ్వటం అనేటటువంటిది దుర్లభం. హైడ్రా వచ్చిన తర్వాత చాలామంది చెప్తా ఉన్నారు, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ అంతా కూడా పడిపోయింది అంటున్నారు. బ్యాంకులకు లోన్లకు కానీ కొత్తగా అప్పులకు కానీ ఎవరు రాని పరిస్థితి అంటున్నారు. సో మీకున్నటువంటి అవగాహన ప్రకారం ఎట్లా నడుస్తుంది రియల్ ఎస్టేట్? తప్పనిసరిగా ఇప్పుడు హైదరాబాదులో ఈ మధ్యకాలంలో బాంబే, ఢిల్లీలతో కంపేర్ చేసినా కూడా రియల్ ఎస్టేట్ మార్కెట్ హైదరాబాద్లో చాలా పెద్ద ఎత్తున పుంజుకునేటువంటి సందర్భాలు మనం చూసాం. అనేక ఏరియాస్లో పెరిగినటువంటి ధరల ప్రకారం ఇప్పుడు ఈ హైడ్రా దెబ్బకు హైదరాబాదులో అమ్మకాలు కొనుగోళ్ళు అనేవి దాదాపు 60-80% పడిపోయినాయి. ఎక్కడ అమ్మకాలు జరగట్లే. అంటే పక్కకున్నటువంటి రాష్ట్రాల్లో ఇంకా రాజధాని ఇంకా నిర్మితం అవ్వనటువంటి టైంలో హైదరాబాదులో మరింతగా పెట్టుబడులు వస్తాయి అనేటటువంటి ఆశతో వచ్చినటువంటి ప్రభుత్వం తన చేతులారా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ని కూలగొట్టుకుంది. ఆ కూలగొట్టడం ఎంత కూలగొట్టుకునేదనంటే మెయిన్గా వారికి వచ్చేటటువంటి ఇన్కమ్ రిజిస్ట్రేషన్. అంటే ఇక్కడ లిక్కర్ మీద అదే రకంగా పెట్రోల్ మీద వచ్చేటటువంటి ఇన్కమ్తో పాటుగా వారికి వచ్చేటటువంటి ఇన్కమ్ రిజిస్ట్రేషను, ఎంటర్టైన్మెంట్. మొన్ననే దేవర సినిమాకి టికెట్లు పెంచుకోమన్నారు. ఎందుకు పెంచుకోమన్నారు? ఆ పైసలు వాళ్ళకు వస్తాయి, దాని మీద వచ్చేటటువంటి ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ వీళ్ళకు వస్తుంది. అట్లాగే ఎక్కువ ఎన్నైతే అమ్మకాలు కొనుగోళ్ళు జరుగుతాయో రియల్ ఎస్టేట్లో అంత రిజిస్ట్రేషన్ ఖర్చులు వీళ్ళకి వస్తాయి, రిజిస్ట్రేషన్ ఛార్జెస్. ఇప్పుడు ఇవాళ తన చేతులా దాన్ని పోగొట్టుకున్నారు. సో అసలే సూపర్ 6లు, సూపర్ 8లు హామీలు ఇచ్చినటువంటి నేపథ్యంలో 20-30 వేల కోట్ల రూపాయలు ఒక్కొక్క స్కీమ్కి ఖర్చు పెట్టాల్సినటువంటి నేపథ్యంలో వచ్చేటటువంటి దాదాపు 30-40 వేల కోట్ల రూపాయల పైన ఆదాయాన్ని పోగొట్టుకున్నారు. సో ఇది తిరిగి మళ్ళీ కనుక పుంజుకోవాలంటే సాధ్యం కాదు. ప్రజల దగ్గర ఉన్నటువంటి పొదుపు కానీ
ఇవాళ మామూలుగా ఉండేటటువంటి ఐటీ సెక్టార్ డెవలప్ అయింది బాగా. ఐటీ సెక్టార్లో ఉండేటువంటి వ్యక్తులు కూడా రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయడం కంటే బ్యాంక్స్లో డిపాజిట్ చేసుకోవటము, షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయటము, మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసి వెళ్ళిపోతారు, వాళ్ళు ఇక్కడ చేరు. లేదా హైదరాబాద్ ఇన్వెస్ట్మెంట్కి సురక్షితమైనటువంటి ప్రాంతం కాదు అని వేరే రాష్ట్రాలకు వెళ్ళిపోయే ప్రమాదాలు ఉన్నాయి. సో ఈ హైడ్రా దూకుడు వలన వచ్చేటటువంటి ఇన్కమ్ని మన ఈ తెలంగాణ సర్కారు పోగొట్టుకుంది అనేటటువంటిదో ఎక్కడా కూడా భేదాభిప్రాయం లేదు. సో చేతులా దీన్ని పోగొట్టుకుని మేము రూల్స్ని సాటిస్ఫై చేసినాము, రాబోయేటటువంటి 10-15 సంవత్సరాల్లో ఒక ఐడియల్ సిట్యుయేషన్ హైదరాబాద్లో పట్టుకొద్దాం, ఇవన్నీ పేపర్ల మీద చూడడానికి చెవులతో వినటానికి బాగానే ఉన్నాయి, కానీ వచ్చినటువంటి ఆదాయాన్ని మాత్రం తప్పనిసరిగా పోగొట్టుకున్నారు. ఇది కోలుకోవడానికి తప్పనిసరిగా చాలా కాన్ఫిడెంట్గా కొన్ని నివారణ చర్యలు చేసే తప్ప పోగొట్టుకునేటువంటి రియల్ ఎస్టేట్ని తిరిగి తెచ్చుకోవడం అంత ఈజీ కాదు. ఇప్పుడు మీరు ఒక సీనియర్గా ఆల్రెడీ బ్యాంక్లో పనిచేసిన వ్యక్తిగా, నేషనల్ సెక్రటరీగా పనిచేస్తున్న వ్యక్తిగా ఒక క్వశ్చన్ అడుగుతాను. అసలు బ్యాంకులకు సంబంధించి ఇప్పుడు బ్యాంకులు ఏమైనా కన్ఫ్యూజన్లో ఉన్నాయా? కొత్తగా ఎవరైనా లోన్ తీసుకోవాలంటే వాళ్ళకి ఎటువంటి సమాధానం ఇస్తుంది? ఎటువంటి కన్ఫ్యూజన్లో బ్యాంకర్స్ ఉన్నారు? గవర్నమెంట్ నుంచి, హైడ్రా నుంచి ఏమైనా ఎన్ఓసి లాంటిది ఏమైనా ఆశిస్తుందా బ్యాంకర్స్? అసలు హైడ్రా ఎవరండి ఎన్ఓసీలు ఇవ్వడానికి? హైడ్రాకిను పబ్లిక్ సెక్టార్ బ్యాంకులకి, ప్రైవేట్ బ్యాంక్ సంబంధం ఏంది? అసలు హైడ్రాతో సంబంధం లేదు, రాష్ట్ర ప్రభుత్వాలకి సంబంధం లేదు. వీళ్ళ అజమాయిషీలో బ్యాంకులు పనిచేయవు. ఇవన్నీ కూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధీనంలో, కేంద్ర ప్రభుత్వ అధీనంలో పనిచేసేటటువంటి బ్యాంకులు. అనుమతులు ఇచ్చిన తర్వాత మాత్రమే లోనింగ్ అనేటటువంటిది జరిగింది. అనుమతులు ఎవరు ఇచ్చినారు? జిహెచ్ఎంసీ. చూపించమనండి. జిహెచ్ఎంసీ పర్మిషన్ లేకుండా బ్యాంకులు అడ్వాన్స్ ఇచ్చినటువంటి ఒక్క ప్రాజెక్టు చూపించమనండి. ఒక్క ప్రాజెక్ట్ కూడా ఉండదు. కానీ ఆ అనుమతులు తప్పని ఆర్గ్యూ చేస్తున్నారు ఇప్పుడు. సో మీరు ఇచ్చిన అనుమతుల్ని మీరు క్వశ్చన్ చేస్తుంటే, ఇటు కోట్లాది రూపాయలు ప్రజల డబ్బు అండి, ఇది ప్రజల డబ్బు ఇక్కడ బ్యాంకుల్లో దాచుకుంటే ఆ డబ్బుని రుణాల రూపంలో మళ్ళీ ఇస్తే ఆ రుణం తిరిగి రాకుండా అయింది. ఇప్పుడు ఇవన్నీ కూడా న్యాయస్థానాలకు పోతాయి. సో భారతదేశంలో న్యాయస్థానాలకు పోయిన తర్వాత ఏళ్ల తరబడి అవన్నీ సెటిల్ కావు. అంటే సంవత్సరాల తరబడి డిపాజిట్ దాచుకున్నటువంటి పబ్లిక్కి ఎక్కడి నుంచి పే చేయాలి మనీ? వేలాది కోట్ల రూపాయలు ఈ రకంగా ఒక గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రీవియస్ గవర్నమెంట్ ఇచ్చింది కుదరదని, ఒక గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇంకో ఆఫీషియల్ కుదరదని ఇట్లా మాట్లాడుకుంటూ పోతుంటే మధ్యలో ఉండేటటువంటి దిగువ మధ్యతరగతి కుటుంబాలు తప్పనిసరిగా వేదన పడతాయి ఇవన్నీ కూడా. అందుకని ఇప్పటికైనా దాన్ని ఒక సక్రమైన మార్గంలో ముందుకు వెళ్ళాలి. ఇవాళ హైదరాబాద్లో మొత్తం మెట్రో కనుక మనం చూస్తే, మెట్రో కన్స్ట్రక్షన్లో 750 పైచిలుకు మసీదులు, గుళ్ళు, అదే రకంగా సిమెట్రీలు అన్ని రోడ్ల మధ్యలో ఉన్నాయి. ఒక్కదాన్నైనా తొలగిస్తారా? మరి అవి కూడా అక్రమ కట్టడాలు కదా, అవేం సక్రమ కట్టడాలు కాదు కదా. దాన్ని కూల్చడం వల్ల ఎవరికి ఇబ్బంది లేదు కదా, ఇంకా పబ్లిక్ ఉపయోగపడేటటువంటి అది కూల్చమనండి. అవి కాకుండా నివాసయోగ్యమైనటువంటి నివాస ప్రాంతాల మీదకి వెళ్ళటం, లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి కొనుక్కున్నటువంటి జీవితంలో ఒక కళ ఇల్లు, దాన్ని మన కళ్ళ ముందే కూలగొట్టేస్తుంటే ఒక 4-5 రోజుల క్రితమే గృహప్రవేశాలు చేసుకున్నారు. వాళ్ళని కూడా నీకు నువ్వు లోన్కే అర్హుడు కావు, నువ్వు తీసుకున్న మొత్తం కంప్లీట్ లోన్ తీసేసుకున్నాడు కదా. 40-50 లక్షల పైన లోన్లు తీసుకున్నారు. 40-50 లక్షలు ఎక్కడి నుంచి కట్టాలి ఇప్పుడు? మరి బ్యాంకులు రికవర్ చేస్తే వాళ్ళ దగ్గర నుంచి. బ్యాంకులకు ఉన్నటువంటి ఆప్షన్ ఏంటి సార్? ఎందుకంటే గతంలో మీకు తెలుసు, లోను ఆ ఇల్లు ఉంటే వాడు ఉద్యోగం చేసో లేకపోతే రెంట్కి ఇచ్చుకోనో మీకు ఈఎంఐల రూపంలో కడుతూ ఉంటాడు. కానీ ఇప్పుడు ఇల్లు లేదు, అక్కడ స్థలము లేదు, వాడికి జీవనాధారమే లేదు. అటువంటిప్పుడు బ్యాంకులు ఎట్లా రికవరీ చేసుకుంటాయి? కోర్టులకు వెళ్ళే అవకాశం ఉందా, లేకపోతే ఏం చేయబోతున్నారు? ఇంతవరకు ఇది మొట్టమొదటిసారి ఇట్లాంటి ఒక ఎక్స్పీరియన్స్ని మనం చూడటం అనేది. ఎందుకంటే ఒక గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ఇచ్చినటువంటి అనుమతిని ఇంకొక ఆర్గనైజేషన్ దాన్ని డిస్ప్యూట్ చేయడం అనేది మొట్టమొదటిగా చూస్తున్నాం. అదే కనుక అనుమతులు లేకుండా కనుక ఏ బ్యాంక్ అయినా ఇస్తే అది వాళ్ళ ఫ్యూనరల్, అది వాళ్ళ కర్మ వాళ్ళు పడాల్సిందే. ఇవి అటువంటివి కావు. ఇవి అనుమతులు ఉండంగా ఆ అనుమతులు సక్రమైన కావు అని డిస్ప్యూట్ చేస్తున్నటువంటి. సో బ్యాంకులకు ఉన్నటువంటి ఆప్షన్ ఏమిటి? న్యాయస్థానాలకు పోవాలి, వాళ్ళని పట్టుకుని వాళ్ళకి గ్యారంటీ ఇచ్చినటువంటి ఆ గ్యారంటార్ల యొక్క ఆస్తులు జప్తు చేస్తారు. ఈ వ్యక్తులు కనుక ఇంకొక ఆస్తులు కనుకుంటే అవి ఆస్తులు జప్తు చేస్తారు. మొత్తానికి లైఫ్ అంతా మిజరబుల్ వాళ్ళది. సో ఇవన్నీ కూడా ప్రభుత్వాలు, ప్రజల కోసం ఎన్నికైనటువంటి ప్రభుత్వాలు ప్రజలకే ఇబ్బందులు కనుక క్రియేట్ చేస్తే బ్యాంకులకు ఉండేటటువంటి ఆప్షన్ ఏముంటుంది? ఖచ్చితంగా న్యాయస్థానాలకు పోతారు, వాళ్ళ దగ్గర నుంచి ముక్కుపిండి వసూలు చేయడానికి ప్రయత్నాలన్నీ చేస్తారు. అవుతాయా అవవా అనేటటువంటిది భవిష్యత్తులో కాలం సమాధానం చెప్పాలి. ఏవైనప్పటికీ కూడా అనుమతులు ఉండంగా కట్టినటువంటి కట్టడాలని అక్రమ కట్టడాలుగా ముద్రించి వారి మీద ప్రజలకు ఇబ్బందులు కలగజేసేటటువంటి దాన్ని కొద్దిగా దూరదృష్టితో ఆలోచించాలనేటటువంటి మాత్రం మనం కోరక తప్పదు. బ్యాంకుల ముందు ఉండేటువంటి ఆప్షన్ తప్పనిసరిగా వసూలుకే వాళ్ళు వెళ్తారు, కోర్టులకు పోతారు. కోర్టులు ఏ రకంగా దీన్ని రియాక్ట్ అవుతాయి? న్యాచురల్గా న్యాయస్థానాలు కూడా అది అక్రమ కట్టడమే, ఈ బఫర్ జోన్లోనూ ఎఫ్టీఏలు లేవని చెప్పి వాళ్ళు కూడా తీర్పులు చెప్పే అవకాశాలు ఉంటాయి. ఇవన్నీ కూడా మధ్యతరగతి కుటుంబాలకి ఇబ్బందులు క్రియేట్ చేసేటటువంటి అంశాలు.
ఇప్పుడు ప్రభుత్వాలు మారుతా ఉన్నాయి, పాలకులు మారుతా ఉన్నారు. గత 60-70 ఏళ్ల నుంచి మేము ఇక్కడనే నివసిస్తున్నామంటూ అక్కడ నివాసితులు చెప్తా ఉన్నారు. 60-70 ఏళ్ల నుంచి ఎందుకు ప్రభుత్వాలు ప్రజాప్రతినిధులు నిధులలో ఉన్నారు అనుకోవచ్చా? ఎందుకు ఇప్పుడే ఈ అంశం తెర మీదకి వచ్చిందంటే ఏం చెప్తారు? అదేనండి, ఇప్పుడు నేను ఒక బ్యాంక్ దగ్గరికి నేను వెళ్ళి ఒక లోన్ కోసం అప్రోచ్ అయినానంటే పర్ఫెక్ట్గా ఈ లైసెన్స్ ఉన్నాయి. ఇంతవరకు మీకు ఐడియా ఉంటుంది. ఒక 10-15 సంవత్సరాల క్రితం 100 గజాల లోపల కనుక ఇల్లు కనుక ఉంటే ఆ ఇంటికి పర్మిషన్ ఇవ్వకపోతుండే ఈ మున్సిపల్ అథారిటీస్. 100 గజాల పైనే ఉండాలని. ఇప్పుడు 100 గజాల లోపల ఇల్లు కట్టుకునేటువంటి కొన్ని ఇల్లు ఉన్నాయి, ఇప్పుడుకున్నాయి అవుట్స్కట్స్లో. దాని మీద కనుక రుణం కావాలని కనుక బ్యాంక్ పోతే రుణం ఇవ్వదు. ఎందుకు ఇవ్వదు? నీకు మున్సిపల్ పర్మిషన్ లేదు కాబట్టి. పర్మిషన్ లేకుండా కట్టినావు. ఇప్పుడు హైదరాబాద్లో ఇక్కడ దిల్సుఖ్నగర్ దాటిన తర్వాత హస్తినాపురం కాలనీ, రామకృష్ణాపురం కాలనీలు ఉన్నాయి. ఆ కాలనీలో దాదాపు 5-6 వేల ఇళ్ళు ఉన్నాయి. ఆ 5-6 వేల ఇళ్ళకి రిజిస్ట్రేషన్ లేవు. నోటరైజ్ చేసుకుని మాత్రమే కట్టుకున్నారు. మరి ఇవన్నీ అక్రమ కట్టాలి కదా, ఇప్పుడు అవి కొలగొడతారు వాటిలన్నింటినీ. సో ఇవన్నీ హైదరాబాద్లో ల్యాండ్ రెగ్యులరైజేషన్ యాక్ట్ అండి. ఇవన్నీ కూడా ఎన్నో రకాల అనుమతులు లేనటువంటి కాలనీస్కి రెగ్యులరైజేషన్లో మీరు ఇచ్చినారు కదా, మీరే కదా అక్రమ కట్టడాలకి అనుమతులు ఇచ్చామని మీరే కదా దానిలో పెట్టుకున్నది. మరి ఇవాళ కూల్చడం అనేటటువంటిది ఎక్కడి నుంచి వచ్చింది? ఇవన్నీ కూడా అంటే వేలాది ఇళ్ళు కూల్చేస్తారు అట్లా అక్రమ కట్టడాలు, ఇది ప్రభుత్వ స్థలాలు, లేకపోతే ఇంకోటి అనేది. సో ప్రజాస్వామ్యంలో ఇటువంటివి కొద్దిగా నివారించాల్సినటువంటి అంశం. మీ ఉద్దేశాలు మంచిది కావచ్చు, భవిష్యత్తులో ఇంకొక అందమైనటువంటి ఐడియల్ సిట్యుయేషన్ ఊహించవచ్చు, కానీ మీరు వెళ్తున్నటువంటి ప్రాసెస్ మాత్రం ప్రజలకు ఇబ్బందులు కలిగించేటటువంటిది, ముఖ్యంగా బ్యాంకులకు ఇబ్బంది కలిగించేటటువంటిది. అవి తిరిగి రానేటువంటి లోన్స్ జన్మలో మళ్ళీ మీరు రికవర్ చేయలేము వాటిని. సో ఇవన్నీ కూడా నేను వేల కోట్ల రూపాయలు బ్యాంకులు పోగొట్టుకోవడం అని అంటే ఇది కొద్దిగా ఇబ్బంది కలిగించేటటువంటిది. తప్పనిసరిగా ప్రభుత్వం దీని మీద పునరాలోచన. అనిపిస్తుందా ప్రభుత్వం ఈ యొక్క హైడ్రా లాంటి కూల్చివేతల తరహా ఈ యొక్క ప్రాజెక్టుని తీసుకొచ్చేటప్పుడు బ్యాంకర్స్ను కొంత కన్సల్ట్ చేస్తే బాగుండేది, బ్యాంకర్స్ ఒపీనియన్ తీసుకుంటే బాగుండేది, ఇప్పటికైనా బ్యాంకర్స్తో కన్సల్ట్ అయితే బాగుండేటువంటి ఆలోచన ఏమనిపించిందా? తప్పనిసరిగా బ్యాంకులు కూడా వాదిస్తాయి కదా, మేము అనుమతులు తీసుకున్న తర్వాత చూసిన తర్వాత మాత్రమే మేము రుణాలు మంజూరు చేశాము. సో ఆ రకంగా మీరు ఇవన్నీ చూసి ఉండాల్సిందంటే బ్యాంకుల దగ్గర ఆ మెకానిజం లేదు. ఇప్పుడు బ్యాంకులు గోల్డ్ లోన్స్ ఇస్తాయి. గోల్డ్ లోన్ ఇచ్చిన గోల్డ్కు ఉండేటువంటి ప్యూరిటీ కానీ, ఆ గోల్డ్కు ఉండేటటువంటి మిగతా వివరణలు కానీ బ్యాంక్ దగ్గర లేదు మెకానిజం. అందుకే ఒక అప్రైజర్ని అపాయింట్ చేస్తారు. ఆ అప్రైజర్ ఇచ్చినటువంటి సర్టిఫికేట్ మీద బ్లైండ్గా అవుతారు. కానీ మీరు చూసుకోవాల్సిన వాదిస్తే బ్యాంకుల దగ్గర ఆ రకమైన నైపుణ్యం ఎక్కడి నుంచి ఉంటుంది? ఇప్పుడు కూడా ప్రభుత్వాలు ఇచ్చినటువంటి అనుమతులు, లీగల్గా ఇచ్చినటువంటి ఒపీనియన్, వాటి మీద డిపెండ్ అయ్యి చూసుకోవాల్సినటువంటి కొన్ని అంశాలు రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళి ప్రత్యక్షంగా చెక్ చేసుకుని ఈ రుణాలు ఇవ్వబడతాయి. అయినా సరే మీ దగ్గర ఒక రకమైన నైపుణ్యం ఉండాలి, మీరు ఆ బఫర్ జోన్ గుర్తించాలి అని కనుక వారు మాట్లాడితే భవిష్యత్తులో ఇవన్నీ కూడా చాలా కష్టతరమైనటువంటి లోన్లుగా పరిణమించేటటువంటి ప్రమాదం ఉంటాయి. బ్యాంకుల దగ్గర నైపుణ్యం లేవు. సో ఈ రకంగా రేపొద్దున ఆయన ఏ రకంగా మాట్లాడతారు అని తప్పనిసరిగా మా వాదన మేము వినిపిస్తాం, వాళ్ళ వాదన వాళ్ళు వినిపించవచ్చు. చట్ట ప్రకారం వాళ్ళు కరెక్ట్ కావచ్చు. ఇప్పుడు మనకు ఇప్పుడు ఎల్ఐసి మనం పే చేస్తే వెనకాల చిన్న అక్షరాలతో చాలా గైడ్లైన్స్ ఉంటాయి. అవన్నీ మనం చదువుతామా? చదవం మనం. టర్మ్స్ కండిషన్స్ అనేక మీరు చూసుకుని ఉండాల్సింది, లీగల్గా మీరు చేయాల్సిందని వాదిస్తే మనం చేయగలిగింది లేదు. కానీ కన్వెన్షన్స్ ప్రకారం, ట్రెడిషన్స్ ప్రకారం ఇవాళ బ్యాంకులు ఇచ్చినటువంటి అడ్వాన్సెస్ అనుమతులు ఉన్న కట్టడాలకు మాత్రమే ఆ అడ్వాన్సెస్ చేసినారు. ఇవాళ అనుమతులు లేవని మీరు వాదిస్తే మాత్రం తప్పనిసరిగా అది ఇబ్బందులు కలిగించేటటువంటి అంశం. ఇటు బ్యాంకులు తీవ్రమైనటువంటి ఇబ్బందుల్లోకి వెళ్తాయి, మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి కుటుంబాలు కూడా తీవ్రమైన ఇబ్బందుల్లో పడతాయి. సార్, మీ అసోసియేషన్ తరపున కావచ్చు, ఇంకొన్ని అసోసియేషన్స్ అన్నీ లింకప్ అయ్యి ప్రభుత్వాన్ని కలిసి మాట్లాడే చర్చలు జరిపే అవకాశం ఏముందా త్వరలో? గమనిస్తున్నామండి వీటన్నిటిని కూడా. అసలు ఎన్ని వేల కోట్ల రూపాయలు నష్టపోయినామా అనేటటువంటి దాని మీద మా స్టడీ జరుగుతోంది ఇప్పుడు. సో ఇంకా అందుబాటులోకి రాలేదు, ఎందుకంటే ఇక్కడ స్టాప్ అవ్వలేదు కదా ఇంకా రేపు పొద్దున్న ఇప్పుడు మూసీ పరివాహక ప్రాంతం అంటే చాదరఘాట్ నుంచి బయలుదేరితే ఇంకా చాదరఘాట్ ఇంకా ముందుకే ఇక పురాణా పూల్ దగ్గర నుంచి బయలుదేరి కొట్టుకుంటూ పోతే ఎన్ని కొడతారు? అవన్నీ కొట్టుకుంటూ పోతే ఎన్ని కొట్టుకుంటారో చూడాల్సిందే కదా ఇది. సో ఇవన్నీ కూడా మిడిల్ క్లాస్కి మేము ఇచ్చినటువంటి అనేక రుణాలు ఉన్నాయి. మోస్ట్లీ పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ ఇస్తాం మేము. సో ఇంకా మేము దాని మీద స్టడీ జరుగుతోంది. ఎన్ని వేల కోట్ల రూపాయల అంచనా నష్టం జరిగింది అనేటటువంటిది తప్పనిసరిగా రిప్రజెంట్ చేస్తాం. రిప్రజెంట్ చేయడం ఇది న్యాయస్థానాలకు పోతాయి కదా, ఇవన్నీ కూడా ఉండేటటువంటివి కావు కదా. సో మేము ఇచ్చినటువంటి రుణాలని రికవరీ చేయాలనంటే అసలు ఆస్తి ఎసెట్టే లేనటువంటి పక్షంలో ఎక్కడి నుంచి మేము రికవరీ చేయాలనేది ప్రధానమైనటువంటి ప్రశ్న. అసోసియేషన్గా మేము తప్పనిసరిగా ప్రభుత్వాన్ని కలుస్తాం. థ్యాంక్ యూ సో మచ్. ఇది మొత్తం మీద హైడ్రా సంబంధించి పేదలను, బలిసినలను, ఇక అక్రమ కట్టడాలను కాదు, బ్యాంకర్స్ను సైతం ఇక హైడ్రా వణికిస్తుంది. మేము ఇచ్చిన లోన్లను మేము ఎట్లా రికవరీ చేసుకోవాలి,
మరి ఏంటి, ఇప్పటికే కొన్ని వేల కోట్లకు రూపాయల నష్టం జరిగే అవకాశం ఉంది. ఇంకా అంచనా కూడా రానటువంటి పరిస్థితి. ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. ప్రభుత్వంతో కానీ లీగల్గా కానీ మేము ఖచ్చితంగా ఫైట్ చేస్తాం. అక్కడ ఎవరికైతే లోన్లు ఇచ్చామో వాళ్ళ నుంచి మేము ఎలా రికవరీ చేసుకునేటువంటి న్యాయ సలహాలు కూడా పోతామంటూ ఇక సీతారాం బాబు గారు చెప్తున్నటువంటి పరిస్థితి. చూద్దాం, ఇది ఒక్కరి సమస్య కాదు. మరి లోన్ తీసుకున్న వాళ్ళ సమస్య, లోన్ ఇచ్చిన వాళ్ళ సమస్య, ఇక కొన్న వాళ్ళ సమస్య, అమ్మిన వాళ్ళ సమస్య, ఇట్లా చాలామంది సమస్యలు ఉన్నాయి. బలిసినోడిది, పేదోడిది, సినీ సెలబ్రిటీ నుంచి రాజకీయ నాయకుడి దాకా ప్రతి ఒక్కరూ ఈ హైడ్రా కూలగొట్టుల్లో, అక్రమ కట్టడాల్లో ఇన్వాల్వ్ అయినటువంటి ప్రతి ఒక్కరు ఉన్నారు. కాబట్టి మరి దీని విషయంలో రాష్ట్ర సర్కార్ ఏం నిర్ణయం తీసుకోబోతుంది? రేవంత్ సర్కార్ హైడ్రాను, హైదరాబాద్ ప్రతిష్టను కాపాడనికే తీసుకొచ్చిన హైడ్రాకు పూర్తి బాధ్యత నాది, హైడ్రాను ఇక హైదరాబాద్ను ఒక మోడల్గా మార్చబోతున్నాం అనేటువంటి రీతిలో ఆయన చెప్తా ఉన్నారు. కాబట్టి చూద్దాం మరి ఏం చేస్తారు భవిష్యత్తులో అనేది. కెమెరా పర్సన్ సతీష్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.